కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా రైతులను కంటతడి పెట్టేస్తుందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రైతు కోసా భాజపా భరోసా కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లాలోని మామడ, పొన్కల్, సోను, దిలావార్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పార్టీ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మిల్లుల వద్ద నిరీక్షణ, తూకంలో తేడాలు, సొంత ఖర్చులతోనే టార్పాలిన్లు, సుతిలి ద్వారా దారాల కొనుగోలు తదితర సమస్యలను రైతులు నాయకులకు వివరించారు. అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని, వడ్ల కొనుగోలులో జాప్యం కారణంగా రైతుల కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారని అన్నారు. రైతన్నను ఆదుకోవడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమన్నారు. కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రంలో అన్ని వసతులు కల్పించి కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. సార్ ఒక్క బ్యాగ్ 40 కేజీల వెనకాల 15 రూపాయలు ఎక్స్ట్రా కట్టించి లారీలు తీసుకొని మా పరిస్థితి ఏం కావాలా? రైతే రాజు, రైతే రాజు, రైతే రాజు. ఏం రాజు? పంట పండించి ఏడుతున్నాము. మేమే దాంట్లో మేమే మళ్ళీ దీన్ని అమ్ముకున్నందుకు కూడా మేము ఊరి అప్పుడు 15 రూపాయల కాడికి ఎక్స్ట్రా ఇది ఇచ్చే కూలీ కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా 15 రూపాయలు లారీలు వస్తలేవండి. ఇంతగా జోకుతున్నారు. 40 కాడికి జోకుతున్నారు. 42 ఒక్క సంచి సారు, ఒక్క సంచికి 15 రూపాయలు ఎక్స్ట్రా తోని పోతున్నాయి. రైతుల కోసమే మిగిలిన పంటను ఎన్ని రోజుల్లో లిఫ్ట్ చేస్తారు? అకాల వర్షాలు పడడం కాదు, వర్షాకాలం వచ్చింది. ఇవాళ ఋతుప పరిగిలో మొదలైనటువంటి రైతు గోసా బీజేపీ భరోసా యాత్రలో భాగంగా 100 కిలోమీటర్లు ప్రయాణిస్తూ మొదటి రోజు గజ్వెల్ వరకు, రెండో రోజు హన్మకొండ వరకు, మూడో రోజు కడెం వరకు, నాలుగో రోజు నిర్మల్ జిల్లాలో ఈరోజు మరి పర్యటిస్తూ ఉన్నాం. ఖానాపూర్ వరకు మరి ఈరోజు రావడం జరిగింది. ఎక్కడ చూసినా రైతు ఒకే బాధపడతా ఉన్నాడు, గోసపడతా ఉన్నాడు. పండించిన 6 గాలాలు మేము కష్టపడి పండించిన పంటప్పుడు కూడా మేము ఇంత కష్టం లేదు, కానీ అమ్ముకోవడానికి కళ్ళాలలో పండుకొని ఎండల్లో ఎండుతూ వానలో తడుస్తూ మేము ఇక్కడ కళ్ళల పొంట నెలల కొద్ది ఇక్కడ ఉన్నా కూడా మా గింజలు కొంటలేరు. వర్షంకి తడిసి ధాన్యం మరి కొన్ని మొలకలు వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు మరి మాయిశ్చర్ ఉన్న తర్వాత కూడా మాకు బ్యాగుకి 4 కిలోలు 10% మరి కట్ చేస్తూ ఉన్నారు, అధికంగా జోకుతూ ఉన్నారు. మరి రకరకాలుగా వాళ్ళు బాధపడతా ఉన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు 80% పూర్తయిందని తప్పుడు లెక్కలు చెప్తూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ హైదరాబాద్ సెక్రటరియట్లో కూర్చోవడం కాదు, అప్పుడప్పుడు కళ్ళాలు తిరిగినా, అప్పుడప్పుడు రైతుల బాధ తెలుసుకునే ప్రయత్నం చేసినా మీకు అర్థమవుతుంది ఈరోజు రైతు ఎంత గోసపడతా ఉన్నాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రైతుకు భరోసా ఇవ్వడానికి అన్ని గ్రామాలు పర్యటిస్తూ ఉన్నాం. మేము పర్యటిస్తున్న సందర్భంగా కొన్ని చోట్ల లారీలు పంపించేసి మరి షిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మా కదలికతోటి నిజంగా మరి యంత్రాంగం కదులుతుందంటే మేము ప్రతి జిల్లాకి, ప్రతి గ్రామానికి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో రైతు ఎంత బాధపడతా ఉన్నాడంటే మరి ఈరోజు ఎక్కడ చూసినా కూడా అదే కన్నీటి గాథలు. అనేక హామీలు ఇచ్చి మా ఓటు దండుకొని అధికారం ఎక్కినటువంటి ముఖ్యమంత్రి గారు హామీలు మర్చిపోయిండు, గ్యారంటీలు మర్చిపోయిండు, మమ్మల్ని పట్టించుకోవడం లేదని చెప్పేసి బాధపడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చివరి గింజ కొనుగోలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుంది. రైతులను ఆదుకునడానికి మేము ఖచ్చితంగా వారి వెంట ఉంటాం. వారి పక్షాన పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది. ఈ యాత్ర ఖచ్చితంగా అన్ని సమస్యలు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం మెడలు వంచి వారిచ్చిన హామీలు నెరవేర్చే వరకు మా పోరాటం ఆగదు. మేము ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తాం. సిగ్గుండాలి అనే వాళ్ళకి ఏ మంత్రి అన్నా, ముఖ్యమంత్రి అన్నా సిగ్గుండాలని అంటా ఉన్నాను. ఈరోజు ఏ హామీ ఇచ్చి అధికారంకి వచ్చిందో చివరి గింజ కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు కొనుగోలు చేయకుండా కేంద్రం మీద నిబ్బం పెడతా ఉన్నారు. ఈరోజు కేంద్రము మిమ్మల్ని గన్ని బ్యాగుల నుంచి సుత్రి వరకు, ట్రాన్స్పోర్ట్ నుంచి హమాలి వరకు ప్రతి రూపాయి మీకు చెల్లించి మిమ్మల్ని